రిజ్వాన్కు ఆవేశం ఎక్కువ. వినయ్తో తాడో పేడో తేల్చేయాలనుకుంటున్నాడు. అమ్మా నాన్నలు బాధపడిన మర్నాడే వినయ్ దగ్గరికి వెళ్ళాడు. తన చెల్లి జోలికి రావద్దని, ఇంకెప్పుడైనా తనతో మాట్లాడితే కాళ్ళు విరగొడతానని వార్నింగ్ ఇచ్చాడు. మరి వినయ్ ఏం చేశాడు? షైనా వినయ్ మధ్య చిన్నగా మొదలైన ప్రేమ వివాదం రాను రాను పెద్దది కాసాగింది. ముఖ్యంగా రిజ్వాన్ కారణంగా ఇది తీవ్ర దుమారు రేపింది. తన చెల్లెలతో తిరుగుతున్న వినయ్ ని నిలదీశాడు రిజ్వాన్. కంబైన్డ్ స్టడీ పేరుతో ఆడిన నాటకాలు చాలు. నా చెల్లిని ఎలా చదివించుకోవాలో నాకు తెలుసు. నీ బోడి సలహాలు నాకు అక్కర్లేదు. ఇకపై తనతో మాట్లాడినా, తన వెంట తిరిగినా నీ అంతు చూస్తా అని వార్నింగ్ ఇచ్చాడు రిజ్వాన్. సహజంగానే కన్నింగ్ మైండ్ తో ఆలోచించే వినయ్ రిజ్వాన్ వార్నింగ్ ను పట్టించుకోలేదు. ఇలాంటివి చాలా చూసా అనుకుంటూ ఎప్పట్లాగే ఆమెతో ప్రేమ కొనసాగించాడు. షైనా ఇంట్లో దీనిపై గొడవ జరిగింది. పరువుగల కుటుంబంలో పుట్టి రోడ్డుపై అతనితో ఆ తిరుగుళ్లేంటని మందలించింది తల్లి. నీ వల్ల కాలేజీలో మన పరువు ప్రతిష్ట మంటగలుస్తోందని మండిపడింది. ఇకపై అతన్ని కలవద్దని కండిషన్ పెట్టింది. షైనా తండ్రి అన్నయ్య కూడా ఆమెకు మంచి చెడులు చెప్పారు. వాడు మంచివాడు కాదని నాకు తెలిసింది. నా మాట విని అతన్ని వదిలే, కావాలంటే నీకు స్పెషల్ ట్యూషన్ క్లాసులు పెట్టిస్తా అన్నాడు ఆమె తండ్రి. వినయ్ ఓ కంత్రీగాడని చెప్పిన రిజ్వాన్ కాలేజీలో నీకింతకంటే గొప్ప ఫ్రెండ్స్ ఎవరు దొరకలేదా అని సీరియస్ అయ్యాడు. వాళ్ళెన్ని చెప్పినా షైనా తాను ఎవరినీ ప్రేమించట్లేదనే చెప్పింది. తనను అనవసరంగా అనుమానిస్తున్నారంటూ ఏడ్చేసింది. సహజంగా ఆ వయసులో ఆకర్షణ కామనే కాబట్టి షైనా వినయ్తో దోస్తీని కొనసాగించింది. ఎప్పట్లాగే ఊర్లో రౌండ్స్ వేసింది. ఇదంతా ఆమె కుటుంబ సభ్యులకు తలనొప్పిగా మారింది. వినయ్పై పోలీసులకు కంప్లైంట్ ఇద్దామనుకున్నారు నజ్మా భర్త. అందుకు ఆమె ఒప్పుకోలేదు. పోలీసులకు చెబితే విషయం మీడియాకు తెలుస్తుందని, అప్పుడు నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారని అడ్డుపడింది. ఎవరికీ తెలియకుండా, ఎలాంటి అనుమానం రాకుండా వినయ్ను తప్పించాలి. అతన్ని అంతమొందించడమే ఈ సమస్యకు సరైన పరిష్కారం అనుకున్న వాళ్లు అందుకోసం ఓ కన్నింగ్ ప్లాన్ వేశారు. ఇక్కడ చిత్రమేమిటంటే, ఇన్నాళ్లు ఇంట్లో వాళ్లకు వ్యతిరేకంగా ప్రవర్తించిన షైనా కూడా ఈ మర్డర్ ప్లాన్ లో చేతులు కలిపింది. కాలేజీలో లెక్చరర్ అంటే ఎలా ఉండాలి? విద్యాబుద్ధులు చెబుతూ స్టూడెంట్స్ను తీర్చిదిద్దాలి. అలాంటి లెక్చరరే హంతకురాలిగా మారింది. ఇంట్లో వాళ్ళంతా కలిసి వినయ్ను హత్య చేసి క్రైమ్ డ్రామా ఆడారు. స్టడీ పేరుతో వినయ్ లవ్ ట్రాక్ నడిపించడం షైనా ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు. చివరకు షైనా కూడా అది నచ్చలేదు. అతని పీడ విరగడవ్వాలంటే అతన్ని హత్య చేయడమే కరెక్ట్ అనుకున్నారందరూ. అందుకోసం ఓ మర్డర్ ప్లాన్ వేశారు. దాని ప్రకారం ఆ రాత్రి వినయ్కి కాల్ చేసింది షైనా. ఇంట్లో వాళ్లంతా ఊరెళ్లారని, సరదాగా కబుర్లు చెప్పుకుందాం రమ్మని పిలిచింది. అప్పుడు సమయం అర్ధరాత్రి 1 గంట అయింది. రాత్రి సమయంలో ప్రేయసి నుంచి పిలుపు, అది కూడా ఇంట్లో ఎవరూ లేనప్పుడు. ఈ అవకాశాన్ని ఏ ప్రేమికుడైనా వదులుకుంటాడా? నేను అంతే, ఖచ్చితంగా వెళ్లి తీరాలి అనుకున్నాడు వినయ్. ముందు వెనక ఆలోచించకుండా తిన్నగా షైనా ఇంటికి వెళ్లాడు. అరగంటలో వస్తానన్నవాడు పావుగంటకే ఇంటి ముందున్నాడు. అతన్ని చూడగానే అప్పుడే వచ్చేసావా అంటూ నవ్వుతూ లోపలికి పిలిచింది షైనా. భోజనం చేద్దాం రమ్మంటూ ఓ గదిలోకి తీసుకెళ్లింది. తన కోసం ఏం కూర వండిందో అనుకుంటూ లోపలికెళ్లాడు వినయ్. తలుపు గడియ పెట్టిన షైనా, ఇప్పుడు నీకేమనిపిస్తోంది అని అడిగింది. షైనా వైపు కొంటెగా చూస్తూ చాలా ఆనందంగా ఉందన్నాడు వినయ్. మీ ఇంట్లో వాళ్ళు లేనప్పుడు నన్ను పిలిచావంటే అందుకేగా అంటూ ఆమె దగ్గరకు రాబోయాడు. అతడా మాట అన్నాడో లేదో, షైనా అమ్మా నాన్నలు, అన్నయ్య పక్క గదిలోంచి అక్కడికొచ్చారు. వాళ్ళని చూడగానే షాక్ అయ్యాడు వినయ్. హాయ్ అంకుల్, హలో ఆంటీ, కంబైన్డ్ స్టడీ, అందుకే ఇలా అంటూ డ్రామా ఆడబోయాడు. నువ్వెందుకొచ్చావో, నీ ఉద్దేశమేంటో మాకన్నీ తెలుసు అంటూ వాళ్ళతని రౌండప్ చేశారు. ఏంటంకుల్, మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు.
షైనాకు కొన్ని డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తున్నా, మీరు ఊరెళ్లారని చెప్పింది అంటూ బుద్ధిమంతుల్లా కటింగ్స్ ఇచ్చాడు. అరెరే, ఏం నటిస్తున్నావురా, నీలో ఇంత పెద్ద నటుడున్నాడని ఇన్నాళ్ళు తెలియదు అంటూ అతని చేతుల్ని బలంగా పట్టుకున్నాడు రిజ్వాన్. ఏంటంకుల్, ఏం చేస్తున్నారు అంటూ బిగ్గరగా అరవాలని చూశాడు వినయ్. సరిగ్గా అప్పుడే తలగడతో అతని మొహంపై బలవంతంగా నొక్కారు నజ్మా, షైనా. దాంతో ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటూ వినయ్ బెడ్ పైనే ప్రాణాలు విడిచాడు. దాదాపు 5 నిమిషాల పాటు ఈ మర్డర్ ఎపిసోడ్ నడిచింది. వినయ్ చనిపోగానే అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఓ పనైపోయింది అన్నట్లు ఫ్రీగా ఫీల్ అయ్యారు. డెడ్ బాడీని ఏం చేద్దాం, చుట్టుపక్కల ఎవరికీ తెలియలేదు కదా అనుకున్నారు వాళ్లలో వాళ్లే. ప్లాన్ ప్రకారమే వినయ్ శవాన్ని ఓ కవర్లో దూర్చి ప్యాక్ చేశారు. షైనా తండ్రి, అన్నయ్య ఆ డెడ్ బాడీని ఊరి చివరకు తీసుకెళ్లారు. అప్పుడు సమయం అర్ధరాత్రి 1:30 అయింది. ఇదే మంచి సమయం అనుకుంటూ డెడ్ బాడీని కవర్లోంచి బయటకు తీశారు. రోడ్డు పక్కన శవాన్ని వదిలేసి పరారయ్యారు. అలా ఆ రాత్రి అనూహ్య పరిణామాల మధ్య వినయ్ శవమయ్యాడు. అన్ని రోజులు వినయ్తో సరదాగా ఉన్న షైనా ఉన్నట్టుండి ఎందుకు శత్రువు అయింది? ఈ కేసును పోలీసులు ఎలా ఛేదించారు? ఆ వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత.